సిద్ధాంతం ఏంటంటే ఆ ఉమెన్కి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ జీవితానికి సంబంధించిన నిర్ణయం ఏదైనా సరే, వాళ్ళు పలానా జాబ్ చేయాలన్నా, పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా, పలానా ప్లేస్లో నేను సెటిల్ అవ్వాలన్నా, పలానా యాక్టివిటీ చేయాలన్నా, పలానా మూవీకి వెళ్ళాలనుకున్నా, పలానా స్పోర్ట్స్ ఆడాలన్నా కూడా ఏదైనా కూడా ఇట్ షుడ్ బి బై యువర్ చాయిస్. అది ఆ నిర్ణయం అన్నది మీ చేతుల్లో ఉండాలి. అది ఎప్పుడైతే మీ సొంత ఆలోచనలతో తీసుకోగలుగుతారో ఆ రోజు మీకు ఫ్రీడమ్ వచ్చిందని నేను. అంతేగాని నాకు జాబ్ చేస్తేనే ఫ్రీడమ్ వచ్చేసింది, నాకు ఇంట్లో ఉంటేనే ఫ్రీడమ్ వస్తుంది, నాకు పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే ఫ్రీడమ్ వస్తుంది అంటే నేను నమ్మను దాన్ని. ఎందుకంటే పెళ్లి చేసుకున్నవాడు వెదవవచ్చు, ఇంకా ఇబ్బందుల్లో పడతాం కదా. సో పాయింట్ అది కాదు. మీ జీవితంలో కష్టమైన నష్టమైన ఇట్ షుడ్ బి బై యువర్ చాయిస్. మీ ఒకరెవరో చెప్పారు, ఎంతమందికి తెలుసు? 1972 అంబులెన్స్ నెంబర్ ఎంతమందికి తెలుసు? పోలీస్ డైల్ నెంబర్ ఎంతమందికి తెలుసు? మిస్టేక్ ఉంది, అది ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే మేము చేస్తున్న అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, లేదా ఆ పబ్లిక్ లైక్ తీసుకెళ్తున్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇంకా మీకు రీచ్ అవ్వట్లేదు అనేది అర్థమైంది నాకు. సో దానికి ఏం చేయాలనేది మేము వర్కౌట్ చేసుకుంటాము. 112 అలాట్ అయింది, అది టెక్నికల్ రీజన్స్ వల్ల అది అలాట్ అయింది. ఇంతకుముందు 112 చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ సేఫ్టీకి ఉండేది, దాన్నే ఇప్పుడు రెగ్యులర్ 112 చేశారనమాట. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మీకు తెలియకుండానే, మీ నాలెడ్జ్లో లేకుండానే గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్ మినిస్ట్రీస్ కావచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి చాలా చేస్తున్నారు, చాలా ఉన్నాయి. జస్ట్ దట్ అది మీ వరకు కొన్ని రీచ్ అవ్వట్లేదు. సో దానికి ఏం చేయాలనేది మేము ఒకసారి వర్కౌట్ చేసుకుంటాము. వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే March 8 ఏదైతే ఉందో దానికి సంబంధించి 1 వీక్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము, బాగానే ఉంది. నేను ఒక 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను దానికి సంబంధించి. అంటే ఉమెన్స్ డేకి సంబంధించి కాదు, ఇన్ జనరల్ ఉమెన్కి సంబంధించి. ఇప్పుడు ఇద్దరు వచ్చి ఎవరో మాట్లాడారు, సో వాళ్ళు ఏదో చెప్పారు, మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే